శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ఇవాళ భగవద్గీత జ్ఞానయజ్ఞములో భాగంగా 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగము, లేదా దీన్ని కూడా జ్ఞానయోగం అంటారు. ఎందుకంటే 2వ అధ్యాయములో జ్ఞానయోగము కర్మయోగము చెప్పిన తరువాత కర్మయోగము యొక్క వివరణ 3వ అధ్యాయంలో చెప్పారు. మరి జ్ఞానయోగము యొక్క పూర్తి వివరణ 4, 5 అధ్యాయములలో చెబుతున్నారన్నమాట. అందువలన ఈ కర్మ సన్యాస యోగములో ముఖ్యమైనటువంటి ఘట్టం ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? 13వ శ్లోకము నుండి 21వ శ్లోకం వరకు ఇది ముఖ్యమైనటువంటి ఘట్టం అన్నమాట ఈ అధ్యాయములో. అయితే నిన్న మనం చూసాం ఏంటి? 19వ శ్లోకం, ఏషాం అంటే ఎవరి యొక్క మనస్సు అయితే, మనః సామ్యే స్థితం అంటే పూర్తిగా మనస్సు నేను పరిచ్ఛిన్నమైన అహంకార జీవాత్మగా ఉన్నాననే ఆ బుద్ధిని విడిచిపెట్టి పూర్తి ఏకాగ్ర చిత్తముతో అంతఃకరణ శుద్ధిగా ఉన్న మనస్సు సామ్యే పూర్తిగా మీ యొక్క ఆ యొక్క ఏదైతే ఆత్మస్వరూపం అనుకుంటున్నామో ఆ ఆత్మస్వరూపమైనటువంటి ఆ స్ఫురణ యందు స్థితంగా లయమై ఉంటుందో, తైహి అటువంటి అంటే సమదర్శిభిః, ఇంతకుముందు మనం చెప్పాం 18వ శ్లోకములో పండిత సమదర్శినః అన్నాం కదా. అలాంటి సమదర్శనం కలిగి ఉన్న వారికి సర్గః అంటే ఈ చుట్టూ ఉన్నటువంటి సంసారం ఏదైతే అనుకుంటున్నామో ఆధారపడి, అంటే పునరపి జననము పునరపి మరణము, అంటే ప్రతి దానికి సృష్టి స్థితి లయ తప్పదనమాట. సో ఇలాంటి సర్గః ఇహ ఏవ జితః అంటే ఇక్కడే ఇప్పుడే వాళ్ళు దానిపైన విజయం సాధిస్తారు. ఎలాగా అంటే కూరలు తీసిన పాము వలె ఉంటున్న సంసారం వారికి బాధ పెట్టదు అని అర్థం. చితః అంటే హి, ఎందుకంటే బ్రహ్మ అంటే సమం నిర్దోషం బ్రహ్మ. ఏదైతే ఇప్పుడు మనం చూసామో ఆ ఎరుక స్ఫురణంకి అద్దులు లేవు. యావత్ సృష్టి అంతా ప్రతి ప్రాణులో అహం నేను అనే భావన ఉంటుంది. అందుకే మన వేదకాలంలో బృహదారణ్యక ఉపనిషత్తులు ఏం చెప్పారంటే, పుట్టిన ప్రతి బిడ్డకి బ్రహ్మ అని నామకరణ పెట్టేవాళ్ళంట. అయితే అందరికీ బ్రహ్మ అని పెట్టినప్పుడు బ్రహ్మ అంటే అందరూ వస్తారు కదండి. వ్యవహారం కష్టతరం అవడం వలన బ్రహ్మ అని ఆ నామకరణ పెట్టినప్పుడు 3 సార్లు బ్రహ్మ బ్రహ్మ అని తర్వాత ఏదైనా పేరు పెట్టేవాళ్ళం. మరి దేశకాల పరిస్థితులు మారిపోవడం వలన మనకు ఆ సంస్కృతి ఇప్పుడు మనము కోల్పోయాము. కాబట్టి అది ఎలాంటి బ్రహ్మ? అది అనంతంగా వ్యాపించి ఉన్న ఆ స్ఫురణ చైతన్యాన్ని
బ్రహ్మ అంటారు. బ్రహ్మ అంటే ఏంటి? అనంతము అని అర్థం చేసుకోవాలి మీరు. నిర్దోషం అంటే ఎందుకు నిర్దోషం అంటే ఎటువంటి దోషాలు రహితంగా అంటే ఎందుకు? మీరు ఒక కుండలో ఖాళీ ప్రదేశం ఉంటుంది, దాన్ని ఆకాశము అంటారు. ఆకాశం ఎల్లప్పుడూ స్వచ్ఛంగా శుభ్రంగా ఉంటుంది. మీరు దాంట్లో పవిత్రమైన గంగాజలం వేసినప్పటికీ ఆకాశానికి ఎక్కువగా ఎక్స్ట్రా ఎటువంటి పవిత్రత రాదు. లేకపోతే మురికి కాలువ మూసీ నది నుంచి తెచ్చిన వాటర్ ఆ కుండలో వేశారనుకోండి, ఆకాశంకి ఏమైనా సరే మురికి మలినం అంటుతుందా? ఏమి అంటదు. అంటే ఎప్పుడు శుద్ధంగా ఉన్న స్వచ్ఛంగా ఉన్న ఆకాశమునకు మనం తెచ్చే మురికి నీరు గాని పవిత్ర జలముల వలన ఎటువంటి మలినము గాని పవిత్రత గాని అంటదో, శుద్ధ చైతన్యము మన ఆత్మస్వరూపమునకు, చైతన్య ఆకాశం అది. మీ యొక్క శరీరం యొక్క మలినము గాని, ఇంద్రియం యొక్క మలినములు గాని, మనస్సు బుద్ధి అహంకారం యొక్క ఆ మాలిన్యాలు ఆత్మ స్వరూపానికి ఎప్పుడు అంటవు. ఎందుకు? అసంగ స్వరూపం ఆత్మ. అందువలన శుద్ధం నిర్దోషం బ్రహ్మ. ఎందుకు? ఈ బ్రహ్మ సృష్టంతా ఒక దారం వలె పట్టి ఉంచింది సృష్టికి. ఆ యొక్క పూసలు రాలిపోయిన ఉన్న దారంకి ఎలాగైతే సంబంధం ఉండదో, అది మనకి 7వ అధ్యాయంలో చెప్తారు భగవాన్ శ్రీకృష్ణ. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ అని చెప్తారు. 7వ అధ్యాయంలో వస్తుంది. ఆ విధంగా నిర్దోషమైనటువంటి బ్రహ్మ, ఆ బ్రహ్మ అంటే నా ఆత్మస్వరూపము, ఆత్మారామ చిదానంద రూప శివ పరమశాంతి మంగళకర స్థితి. బ్రహ్మని స్థితాహ. అలాంటి వారు జ్ఞానులు ఎప్పుడు కూడాను తన ఆత్మస్వరూపమైనటువంటి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం అంటారు శంకరాచార్య. ఆత్మకి ఏమంటారు శంకరాచార్యులు? నిత్యము శుద్ధము. నిత్యము బుద్ధం అంటే నిత్యము జ్ఞాన స్వరూపం అని అర్థం. నిత్య ముక్త స్వరూపం. ఎందుకు? అసలు ఆత్మ ఎప్పుడైనా బంధనములు ఉంటేగా ముక్తం. అందుకే నిర్వాణ షట్కములు ఏమంటారు? సదా మే సమత్వం న ముక్తిర్న బంధ. అంటే బంధనం లేనివాడు ముక్తి ఎందుకు ఉంటుందో చెప్పండి. ఆ జైల్లో లేని వాళ్ళకి బెయిల్ ఎందుకు? మనం బయట ఉన్నాం, మనకు బెయిల్ ఏమైనా కావాలా లాయర్లతో? అవసరం లేదు. ఆత్మ ఎల్లప్పుడూ ముక్త స్వరూపము. అంటే ఈ విధంగా మనకి ఒక అద్భుతమైనటువంటి పూర్తిగా ఆ స్థిత ప్రజ్ఞత గురించి చెప్తున్నారనమాట. ఇంకా ఆ జ్ఞానం అంటే జీవన్ముక్తులు ఎలా ఉంటారని. ఎలా ఉంటారు జీవన్ముక్తులు? ఎందుకంటే జీవన్ముక్తులు అయిన తర్వాత ఎక్కడికో వేరే లోకానికి పంపించట్లేదు, షిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? మనమంతా కలిసే ఉంటాం. అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య. न प्रहृष्येत् प्रियं प्राप्य न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य च प्रियम्. नो द्विजेत् प्राप्य च प्रियं नो द्विजेत् प्राप्य च प्रियम् स्थिरबुद्धिरसम्मूढः. स्थिरबुद्धिरसम्मूढः स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद् ब्रह्मणि स्थितः. ब्रह्मविद् ब्रह्मणि स्थितः ब्रह्मविद् ब्रह्मणि स्थितः न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य च प्रियम्. न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत्
ప్రాప్య చ ప్రియం నా ప్రహృష్యేత్. అమ్మ కొంచెం స్ట్రెస్ చేసి చెప్పాలి. ఆ. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నా నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం. న ప్రవృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం న ప్రవృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిర బుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. స్థిరబుద్ధిరసమ్మూఢः బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితः స్థిరబుద్ధిరసమ్మూఢः బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితः. ఉత్తమం. ఈ శ్లోకము ఎంత అద్భుతమైన శ్లోకం అంటే, అన్ని శ్లోకాలు అద్భుతమే, కానీ ఈ శ్లోకము తర్వాత వచ్చే 2 శ్లోకాలు మాత్రం మీరు బాగా హృదయస్థంలో పెట్టుకోవాలి. అంత అద్భుతంగా ఉంటాయి ఈ శ్లోకం. ఏమంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ అంటే, ప్రియం ప్రాప్య అంటే ఏంటి? మీకు అనుకూలంగా మీరు కోరుకున్నది అంత అంత సవ్యంగా జరుగుతున్నటువంటి ఏదైనా మీరు పొందినప్పుడు ప్రియంగా ఉంటుంది మనకి. తీపి తీపిగా హనీ 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 బాత్ మిఠా మిఠా అంటారు కదా. సో ప్రియం ప్రాప్య న ప్రహృష్యేత్. ప్రహృష్యేత్ అంటే ఏదైనా సరే లాటరీ పేలిందంటే మీరు ఎలాగైతే ఎగిరి గొంతులేస్తారో, ఏదైనా ఒకటి మీరు కావాల్సిన కలవాలనుకున్న వ్యక్తులు వచ్చినప్పుడు సడన్ గా వచ్చారనుకో, వచ్చి ఇంట్లో పడ్డారనుకోండి, ఎలా ఉంటది? మీరు ఎప్పుడు జరగదేమో అని సందేహంలో ఉంటే అదొక్కసారి జరిగి తీరుతుంది అనుకోండి. అంటే ఇవన్నీ ప్రియం ప్రాప్య, ప్రియంగా కలిగించేటప్పుడు. నప్రహృష్యేత్ అంటే కొంతమంది ఊహించరు, అప్పటికప్పుడు వాళ్ళు జరిగి తీరుతుంది. దాన్ని వెంటనే సీలింగ్ ఫ్యాన్కి వెళ్ళి గుద్దేస్తారనమాట, అంత ఎగిరి గంతులు వేస్తారనమాట. అలాగ చెయ్యడు జ్ఞాని, అలాగ చెయ్యరు జ్ఞాని. అప్రియం ప్రాప్య చ అంటే మీరేదైతే వద్దు అనుకుంటారో అది మనకు వస్తుంది. అలాంటప్పుడు ఏంటి? నా ఉద్విజేత్ అంటే కృంగిపోయి బాధపడిపోయి పీడగా భరించి నాకే ఎందుకు జరిగింది అని బాధపడరు. ఎవరు? జ్ఞానులు. ఎందుకు? అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. అంటే జీవితం అంటే ఏంటంటే అనుకున్నవన్నీ జరగవు. మీరు కొన్ని అనుకోలేదు కదా, మనకి ఇది ఎందుకు జరుగుతుంది అనుకోవద్దు, అది కూడా జరగవచ్చును. దాన్నే జీవితము అంటారు. అందువలన అయితే ఈ ప్రియం ప్రాప్య అంటే ప్రియం కలిగినప్పుడు ఎగిరి గొంతులేయకుండా స్థిరంగా ఉండడము సమత్వంగా, అప్రియం వచ్చినప్పుడు కూడాను దిగులు చెందకుండా ఉద్వేగం కలగకుండా అంత స్థిరంగా ఉండడానికి ఆయనకున్నటువంటి ఆ కవచం ఏమిటి అంటే పంచముఖ హనుమాను వంటి కవచం ఏమైనా దాచారా ఈ జ్ఞానులు? ఆ కవచం ఉన్నది అని చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటది? బ్రహ్మవిత్ 1, స్థిర బుద్ధి 2, అసమ్మూఢత్వం. ఈ 3 ఉండడం వలన ప్రియము కలిగిన అప్రియం కలిగిన, సుఖము కలిగిన దుఃఖము కలిగిన, లాభం వచ్చినప్పటికీ నష్టం వాటిల్లిన, జయము కలిగిన పరాజయం సంభవించిన. కొంతమంది పూజిస్తుంటారు, బల బల తథాస్తు అస్తు అస్తు మంగళకరం అస్తు ఆశీర్వాదాలు ఇస్తున్నా. కొంతమంది తిడుతుంటారు, అవసరమైతే శంకరులు చెప్పారు వివేక చూడమనులు, పీడ్యమానే పూజ్యమానే జీవన్ముక్త సమత్వ బుద్ధిగా ఉంటారంట. అంటే మీరు పాద పూజలు చేసినా ఓకే, మీరు అవసరమైతే తిడుతూ మన కర్ర పట్టుకొని ఒక చిన్న దండం పట్టుకొని కొట్టినా వాళ్ళు ఏం చేయలేరు. మంచిది అస్తు అస్తు అని వెళ్ళిపోతారు. మీకు మొన్న ఒక చిన్న కథ చెప్పాను, పర్వాయిల్లే చూశారు కదా ఎంతటి. అంతకుముందు ఆయనకి పూజలు చేశారు. తర్వాత ఒక అమ్మగారు పాప అమ్మాయి
ఆయన మీద ఇంకెవరు నిందేస్తే పడదని చెప్పి ఆయన మీద నిందేశారు. ఆ నిందను కూడాను పర్వాలేదు, డోంట్ మైండ్, నో ప్రాబ్లం, పర్వాయిల్లే అని ఏమీ కూడాను వ్యతిరేకించలేదు. అంటే పీడ్యమానే అంటే కొడుతున్నప్పటికీ, పూజ్యమానే పూజిస్తున్నప్పటికీ ఆ మహాత్ములు జీవనముక్తులు సమత్వ బుద్ధిని విడిచిపెట్టరు. మరి వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనాలు ఏంటి ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు మీరందరూ చూడండి, ఈ ఆత్మతత్వ జ్ఞానం పొందిన తర్వాత వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టేశారనుకోండి, మరి ఆ జ్ఞానం ఎవరు చెప్తారు? మరి ఎవరు చెప్పినాడు అజ్ఞాని అవుతాడుగా. అంటే అజ్ఞానికి జ్ఞానం అందించాడు, అజ్ఞాన పరంపర వస్తుంది మనకు ఇప్పుడు. అందువలన ఆత్మనిష్ట ఆ జ్ఞానములో ఉన్న వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టాలని రూలు లేదు. ఎందుకు? ఏ ప్రారబ్ధంతో అయితే శరీరం వచ్చినదో ఆ ప్రారబ్ధం అనుభవం ద్వారే అనుభవించాకే పోతుంది. అందువలన జీవన్ముక్తులకి అజ్ఞానులకి ఏ నియమాలు ఈ ప్రపంచంలో సమాజంలో ఉంటాయో అవన్నీ సమానం అని చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన జీవన్ముక్తులు ఏదైతే మోక్షం పొందారో వాళ్ళు కూడా ఇదే సమాజములో జీవించాలి. ఏంటి ఆ సమాజంలో ముగ్గురికి అంటే అజ్ఞానులకి జీవన్ముక్తులకి సమానంగా ఉన్న నియమాలు ఏమిటి ఈ సమాజంలో అంటే ఒకే దేశంలో నివసిస్తుంటారు, ఒకే కాలంలో ఉంటారు, ఇద్దరికీ ప్రారంధం ఉంటుంది. ఎవరికి? అజ్ఞానులకి ప్రారంధ కర్మయే, జ్ఞానులకి జీవన్ముక్తులకి ప్రారంధ కర్మే. అంటే ఈ మూడింటిలో మాత్రం ఇద్దరికి సమానమే, తప్పించుకొని వీల్లేదు. అయితే ఈ మూడు కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఏంటి? మనమున్న ప్రదేశము, మనమున్న సమయము, మనం ఏ ప్రారబ్ధం కర్మతో వచ్చామో. అందువలన ఈరోజు క్లాసు అత్యంత ఏకాగ్రతతో మీరు వినాలి. మీ జీవితంలో అవసరం, ఇది చాలా అత్యవసరం అన్నమాట. ఎలా మనం జీవితంలో అన్వయించుకోవాలి. గీత అంటే కథ కాదు, ఇది జీవితంలో ముడిపడి ఉన్నదన్నమాట. అందువలన ఈ మూడు కూడాను జ్ఞానులకి పండితులకి అజ్ఞానులకి పామరులకి సమానమే. అయితే ఇక్కడే ఒక మతలబు ఉన్నది. ఏమిట మతలబు? మనము ఇష్టము, మన చుట్టూ ఉన్న ప్రదేశము మీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా మీరు ఉండాల్సిందే. మరి మీరున్న సమయము మీకు అనుకూలమైనా లేకపోయినా మీరు ఆ సమయంలో ఉండి తీరాల్సిందే. మరి ఎటువంటి వ్యక్తులు కానీ వస్తువులు కానీ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన వ్యవహారం జరగాల్సిందే. అందుకే శంకరాచార్య భజగోవిందములో ఒక మాట అన్నారు. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చతి ఆయుః తదపి న ముంచతి ఆశావాయుః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని చెప్పారు శంకరాచార్యులు. దీని అర్థం ఏంటంటే చాలా స్పష్టంగా ఉన్నాయి సంస్కృతం తెలుగు కంటే. అంటే పగలు సాయంత్రము, పగలు రాత్రి, శిశిర ఋతువులు, వసంత ఋతువులు, కాలములు మారిపోతున్నాయి. ఎండాకాలం ఇప్పుడు చలికాలం, తర్వాత ఎండాకాలం, వర్షాకాలం వస్తుండి పోతుంటే అలా. ఇప్పుడు ధనుర్మాసం, అందరూ పూజలు అంటున్నారు. భగవద్గీత క్లాసుకు కూడా రాకుండా పూజల్లోనే ఉండాలని వాళ్ళు సంకల్పాలు తీసుకుని ఉన్నారు కొంతమంది. కాబట్టి వాళ్ళకి తెలియాలి, మన ఈ హై స్కూల్లో నేను ఉన్నాను, నాకు ఇంటర్మీడియట్ ఉన్నదని వాళ్ళు మర్చిపోయారు. హై స్కూల్లే సర్వమనే భ్రమలో ఉంటారు చాలా మంది. మనం వాళ్ళు తప్పు పట్టకూడదు, వాళ్ళకి సమయం రావాలి. అందువలన ఇవన్నీ మన చుట్టూ అలాగా మారిపోతున్నది. మీ ఆయువు క్షణం క్షణం అలాగ తరిగిపోతున్నది, మనకేమీ తెలియట్లేదు. పాపం చాప కింద నీరులాగా వచ్చేస్తుంది ఈ కాలం. అందువలన ఇద్దరికి దేశము కాలము ప్రారబ్ధం ఒకటే.
అయితే ఇద్దరికి తప్పదు కదా, తప్పించుకోలేరు కదా. తప్పించుకోలేకపోతే అలాంటప్పుడు ఈ ఆత్మజ్ఞానం వల్ల నాకు ఏమి లాభం స్వామి అని మీరు అడుగుతారా లేదా? అడగండి ఇప్పుడు. ఇద్దరికి సమానమే. ఉడుదుడుకులు, ఆ వాతావరణము, సమాజంలో పరిస్థితులు జ్ఞానులకి అజ్ఞానులకి సమానమే. అలాంటప్పుడు ఈ జ్ఞానయోగము ఆత్మ జ్ఞానం వల్ల నాకు పొందిన లాభం ఏమిటి అని ప్రశ్న. అయితే దానికి కృష్ణ పరమాత్మ ఒక సమాధానం చెప్పారు ఇక్కడ. ఏమంటున్నారంటే, ఈ ఆత్మ జ్ఞానం అనేది మనకు దేశ కాల ప్రారంధమును మార్చదు. ఇదిగో ఇది అండర్లైన్ చేసుకోవాలి మీరు, హోమ్ మెసేజ్. ఏమిటి? ఆత్మ జ్ఞానము, గీత జ్ఞానము మన యొక్క పరిస్థితిని అంటే దేశకాల ప్రారంధమును మార్చదు. కానీ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మీకు ఆత్మస్థైర్యము, ఆత్మ విశ్వాసము, ఆత్మ బలాన్ని కలిగిస్తుంది. ఎందుకు? మీరు సత్యము మిథ్య, నిత్యము అనిత్యము ఈ రెండు తెలుసుకున్నారు. ప్రకృతి ఆత్మ. మీరు ఆత్మ స్వరూపాన్ని అయి ఉన్నారు. ఈ ప్రకృతి శరీరం, మనసు, బుద్ధి అయిన ప్రకృతి కాదు అని జ్ఞానంలో ఉన్నారు, నిష్టలు. అందువలన ఆ సమత్వ బుద్ధిలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. బార్డర్లో ఉన్నటువంటి మన యొక్క జవాన్, సిపాయి లాగా బార్డర్లో గన్న పట్టుకుని ఉండి ఎవ్వరు ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్లు కానీ ఎవరు రాకూడదు అని పూజలు చేస్తాడా? లేదు. ఎవరొచ్చినా సిద్ధం యుద్ధానికి. అలాగా మీరు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మీకు ఒక ఇమ్యూనిటీ, ఆ వ్యాధి నిరోధక శక్తి అనే కవచం ఉన్నది మీకు, జ్ఞాన కవచం. అందువలన పరిస్థితులు మీరు మార్చాల్సిన పని లేదు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే ఆత్మస్థైర్యం అది మీకు కలుగుతుంది. అప్పుడేమవుతుంది? ప్రారంధం బాగుందనుకోండి, అంత అద్భుతమైన భిక్ష వస్తుంది మనకి. అందరూ పొగుడుతుంటారు, అందరూ వచ్చి నమస్కరిస్తుంటారు. మంచి ప్రారంధం అనమాట మాది. కొన్ని సమయాల్లో భిక్ష కాదు కదా, పట్టించుకోరు. అవసరమైతే తిట్లు దీవెనలు కూడా ఉండొచ్చు. దాన్ని కూడా ఓహో ప్రారంధంలో ఏదో మతలబు ఉందన్నమాట, అందువలన దానికి కూడా దిగులు చెందాల్సిన పని లేదు. రెండింటి యందు కూడా సమత్వం. చలికాలం వచ్చిందని మీరు తిట్టిపోసుకోకూడదు. ఎండాకాలం వచ్చిందని మళ్ళీ మీరు ఇది పొగడతలు ఉండకూడదు. అందువలన రెండింటి యందు సమత్వంగా అంటే కంప్లైంట్ చేయనటువంటి బుద్ధి అని అర్థం. ఏమవుతుంది? పూర్తిగా అప్పుడు మీరు ఎలా ఉంటారు చెప్పండి? ఏదొచ్చినా కూడా మీలో మార్పు లేదు. అంటే ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే శాంతిమాప్నోతి న కామకామి. మీరు ఫుల్గా నిండి ఉన్న మహాసముద్రం వలె ఉంటారు. మీ స్థితి నదులు వచ్చి నదులు సరస్సులు ఆ వర్షం నీరు వచ్చి పడినా పడకపోయినా మీరెప్పుడు సమత్వంగా సమానంగా ఏ బ్రిమ్ఫుల్ ఓషన్ అంటారు, అలాంటి స్థితిలో మీరు ఉంటారనమాట. అలాంటి స్థితిలో ఉండేటప్పుడు మీకు ఎండాకాలంలో నీరేమైనా ఆవిరైపోతుందా? వానాకాలంలో వచ్చి ఏమైనా పొంగిపోతారా? దేనికి స్పందించరు. ఎందుకు? మీ స్వరూపము సంపూర్ణం, అనంతమైన సంపూర్ణ స్థితిలో ఉన్నారు. అయితే అప్పుడు ఏమవుతుంది స్వామీజీ? అందువలన ప్రియం ప్రాప్య నా ప్రహృష్యేత్. అప్పుడు మీకు ప్రియం కలిగిన మీ యొక్క స్వభావం ఏమి తెలియదండి ఎవరికి. ఏముందండి, ప్రియం తాత్కాలికం, మళ్ళీ అప్రియం, మళ్ళీ ప్రియం. ఇదంతా ఒక చక్రము లాంటిది. అయితే అప్రియం ప్రాప్య నా ఉద్విజేత్. మీకు అనుకూలంగా లేనిది ఏమైనా జరిగిందనుకోండి, మీరు ఉద్వేగం కలిగి చింతాక్రాంతులు అవరనమాట. ఆందోళన, అలజడి, స్ట్రెస్. నాకు ఈ మధ్యనే
హార్ట్కి నాట్స్ పడ్డాయి, షాకులు వచ్చాయి, స్ట్రోకులు వచ్చాయి. ఇవన్నీ కూడా మన అజ్ఞానం వలన భ్రమ. నిశ్చింతగా ఉండండి. మహాత్ములు తన గొంతుకి కానీ తన శరీరముకి కానీ క్యాన్సర్లు వచ్చినా చెలించలేదు. గుండెకి ఈ హృదయానికి స్ట్రోకులు పడి 2-3 బైపాస్ సర్జరీలు జరిగినా హ్యాపీగా నవ్వుతూ గెంతులేస్తూ సత్సాంగాలు జరిపిన మహాత్ములు చూశాం. కాబట్టి ఇప్పుడు మీకు అద్భుతమైనటువంటి మన చరిత్ర చెప్తుంది. ఎవరిదా చరిత్ర? ఉదాహరణకు శ్రీరామచంద్రుడు. ఎవరు? మర్యాద పురుషోత్తమ రామచంద్రుడి యొక్క ఘటన ఒక్కసారి తొంగి చూస్తే ఈ సమాజంలో ఎంతటి కష్టమైన ఇది చిన్నదే అనిపిస్తుంది. మనం రామాయణము శ్రీరామచంద్రుడి గురించి వదిలేసాం కదా. మనం ఎప్పుడు కూడా వెళ్ళి బయట తిరుగుతున్నటువంటి సినిమాల్లో చెప్పినవి చూసుకుంటున్నాం కదా. మొదటి రోజు శ్రీరామచంద్రుడికి, నాయన రేపు నీకు పట్టాభిషేకం. అయోధ్య నగరం అంటే మామూలా? అమరావతిని తలపించే అయోధ్య నగరముకి నువ్వు రాజుగా చేయబోతున్నావంటే మరి శ్రీరాముడు ఏం చేయాలి చెప్పండి అప్పుడు? అంటే జంపు ఎగురు గంతులేసి ఆ రూపు గుద్దేయాల్సింది. యాక్చువల్గా ఆయన ఏమి చెల్లించలే. ఓ అవునా, థ్యాంక్ యూ అన్నారు అనమాట. అంతే, థ్యాంక్ యూ అన్నారు, మంచిది, ధన్యవాదాలు. అదే రామచంద్రుడికి మర్నాడు నీకు పట్టాభిషేకం చేయడం లేదు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కాదు, పట్టాభిషేకం చేయడం మాత్రమే కాదు, నువ్వు వనవాసానికి వెళ్ళాలి 14 సంవత్సరములు. ఓకే, థ్యాంక్ యూ అన్నాడు. చూసారా? అంటే పట్టాభిషేకం జరగాల్సినటువంటి ఒక రాజు పట్టాభిషేకం చేయడం లేదు. ఓకే, మంచిది. నువ్వు వనవాసం 14 సంవత్సరాలు ఏంటి? ఏమి తప్పు చేసేయని పనిష్మెంట్ అది? వెంటనే ఆయన ఎంత గందరగోళం సృష్టించాలి. ఇప్పుడు చూడండి, మనకి పొరపాటున ఏదైనా ఒక అనుమానం పడ్డారనుకోండి, రచ్చ చేసేస్తున్నారు సమాజంలో. కానీ ఈ 2 స్థితులు కలిగినప్పుడు కూడా ఆ శ్రీరామచంద్రుల్లో ఎటువంటి మార్పు, కలత గాని, చేంజ్ గాని, ముఖములో ఎటువంటి మార్పు లేదంట. అది వాస్తవంగా స్థిత ప్రజ్ఞులు అంటే అదనమాట శ్రీరామచంద్రులు మనం చూడాలి. నవనం గస్తు కామస్య త్యజతశ్చ వసుంధరాం సర్వలోకాదిగస్యేవ లక్ష్యతే చిత్త విక్రియా అన్నారన్నమాట వాల్మీకి మహర్షి చెప్పాలంటే ఇంకా ఆయనే చెప్పాలి. వేదములని అలాగా ధర్మాన్ని ఎలాగా అనుష్ఠానం చేసి జీవిస్తారో శ్రీరామచంద్రుని ఆ విధంగా చూశారంట. ఆది కావ్యం రామాయణం అది. అందువలన నవనం గస్తు కామస్య త్యజితశ్చ వసుంధరాం సర్వలోకాతిగస్యేవ లక్ష్యతే చిత్త విక్రియా. అంటే అడవిలోకి వెళ్ళాలన్నా, నేను పట్టాభిషేకం అన్న రెండింటికి రామచంద్రుడు ఎటువంటి మార్పు కలగలే. కానీ లక్ష్మణ స్వామి ఉన్నారు కదా, మీకు తెలుసు కదా లక్ష్మణ సంగతి. ఆయన ఆదిశేషుని అవతారం అండి. రెస్ట్లెస్, కోపం ఆవేశం తొందరగా వస్తుంది. మరి అధర్మాన్ని సహించడు ఆయన. అందువలన ఆయన ఏమన్నాడు తెలుసా? అసలు జనక మహారాజు నా తండ్రి అనే విషయం కూడా మర్చిపోయాడంట లక్ష్మణ స్వామి. ఈ ముసలాడిని మాత్రం అవసరమైతే అంతమొందించైనా సరే నీకు పట్టాభిషేకం చేస్తాను. అక్కడితో ఆగలేదు. యావత్ అయోధ్య నగరం ఎవరు అడ్డుపడినా అయోధ్యని మొత్తం నాశనం చేసినా సరే నీకు రాజు చేస్తానంట. ఆయన ఆవేశం చూడండి. అయోధ్య నగరం అంతా నాశనం చేస్తే మరి దేనికి రాజు అవ్వాలి రాముడు? ఆవేశంలో మనం చూడం. మొత్తం దగ్ధమైపోయినా పర్లేదు, కానీ నీకు ఉండకూడదు అంటారు మనం. ఈ ఆవేశం అలా ఉంటుంది ఒక్కొక్కసారి. అందువలన కానీ ఆ యొక్క లక్ష్మణ స్వామి యొక్క ఆ ఇది చూస్తే రాముడికి నవ్వు వస్తుంది. ఎందుకంటే పాపం ఈయన ఆవేశ పరిస్థితి అలా ఉంది, ఏం చేస్తాం అని ఆయన ఓదార్చారు. ఆయన ఓదార్చడమే కాదు, ఎంత అద్భుతమైనటువంటి ఆ స్థితి రామచంద్రుడు ఎంత బోధ చేస్తాడు లక్ష్మణ స్వామికి. అప్పుడు ఇంకలాగా శాంత స్వరూపుడుగా మారిపోతారు లక్ష్మణ స్వామి. ఎందుకంటే రాముడికి తెలుసు ప్రారబ్ధ కర్మ యొక్క బలం ఏమిటనేది.
అప్పుడు రాముడు ఏమన్నారంటే, మార్చలేని స్థితినే ప్రారంధం అంటారు నాయన లక్ష్మణ. మనం ఇప్పుడు దాన్ని మార్చలేము. మార్చడానికి ఏం అవకాశం లేదు. ఆ స్థితినే ప్రారంధం అంటారు. కాబట్టి ప్రారంధం యొక్క రహస్యాన్ని తెలుసుకున్న శ్రీరామచంద్రుడు లక్ష్మణ స్వామిని ఓదార్చారు. అంటే మనము ఇప్పుడు మీ జీవితంలో ప్రతి నిమిషంలో కావలసిన మెసేజ్ ఇవాళ చెప్తున్నాను. మీరు శ్రద్ధగా పెట్టుకోవాలి మీ హృదయంలో. అంటే పరిస్థితిని మార్చలేము. ఏ పరిస్థితిని అయితే మనం మార్చలేమని గ్రహించామో, మార్చలేని పరిస్థితిని మార్చడానికి ప్రయత్నించడము మన సమయం వృధా, మన శక్తి వృధా, మన యుక్తి భక్తి జ్ఞానం అన్నీ వేస్ట్ అయిపోతాయి. అప్పుడు ఏదైతే మార్చలేనటువంటి పరిస్థితిని మార్చడానికి మీరు ప్రయత్నిస్తున్నారు కాబట్టి దానికి మార్చడానికి ప్రయత్నించే బదులు మీ ఆత్మస్థైర్యం, మీ గుండె నిర్భరం చేసుకోవాలి. దిటు చేసుకోవాలి మన హృదయాన్ని. తప్పదు, దీన్ని ఎదుర్కోవాలి. నేను ఎదుర్కోకపోతే ఇంకెవరు ఎదుర్కొంటారు? ఈ సృష్టిలో దేన్నైనా ఎదుర్కొనే శక్తి నాకు ఉన్నది. ఎందుకు? ఆ పరమాత్మే సర్వశక్తిమంతుడు నా ఆత్మగా ఉన్నది కాబట్టి. ఈ విధంగా ఎప్పుడైతే ఒక్కసారి మీరు అలా ఆలోచిస్తే, ఏ విధంగా చూసినా మనము మార్చగలిగే పరిస్థితి ఉందనుకోండి, మీరు తప్పకుండా మార్చాలండి. శ్రమించండి, హార్డ్ వర్క్ చేయండి, కానీ మార్చండి. కానీ మార్చలేని పరిస్థితి ఉన్నప్పుడు దానికి ఎదుర్కొనే శక్తి నువ్వు ఏ పరమాత్మ, అలా ప్రార్థన చేయండి, మంచిది. అందువలన ఇలాంటి మార్చలేని పరిస్థితి మీకు ఎదురైనప్పుడు మీరు కృంగిపోయి ఏడ్చి కింద మీద పడి కృంగిపోయి పడిపోయినా మీకేమీ మెరుగు జరగదు, ఏమీ మార్పు జరగదు. కాబట్టి కోపం తెచ్చుకున్న మనము పళ్ళు పటపట పటపట ఎంత కొరికినా చింతాక్రాంతులైనా మీ మార్పు ఏమీ మారదు. ఎందుకు? అది ఏ పరిస్థితి మారదనే పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి మనకేం కావాలి? ధైర్యం కావాలి. అందువలన కుంతీదేవి మహాభారతంలో పాండురాజు చనిపోయాడు. పాండు చనిపోవడమే కాదు, పాండురాజు శాపం వలన రాజ్య త్యాగం చేశాడు. కుంతీదేవి ధైర్యంగా ఉన్నది, ఏం భయపడదు. వనవాసములో పాండురాజు చనిపోయాడు. ఎవరి వలన? మాద్రి వలన. నీ వల్ల చనిపోయిన నిందలే వేయలేదు. అప్పుడు కూడా ఆ అమ్మగారు సమత్వంగా ధైర్యంగా ఉన్నారు. ఇంకా ధైర్యంగా ఉంటూ మాద్రి ఇద్దరు బిడ్డలను కూడా తన బిడ్డలుగా 5 బిడ్డలుగా చూసుకుంటూ ఆ గుండె ధైర్యంతో ఉన్నారు. పోని అలాగ ఉండి మళ్ళీ హస్తినాపురంకు వచ్చినప్పుడు యువరాజు చేస్తే లక్కాగ్రహంలో తగలబెట్టాలని చూసిన దుర్యోధనుడికి అప్పుడు కూడా గుండె ధైర్యంతో ఉన్నారు, సమత్వ బుద్ధితో. పోని అలాగా ద్రౌపదికి వివాహం అర్జునుడితో జరగాలి కదా, 5 బిడ్డలకనే నేను తెలుసుకోకుండా వాగ్దానం చేసేసానే, ఎంత జరిగిపోయిందని అప్పుడు కూడా ధైర్యంగా నిలబడ్డా. 5 బిడ్డలకి ఒక ద్రౌపదికి వివాహం జరిగినప్పుడు కూడాను అప్పుడు కూడా గుండె ధైర్యంతో ధైర్యంగా నిలబడ్డా. ఇలా కుంతీదేవి సాక్షాత్ ధైర్యానికి ఒక ప్రతిరూపం అంటారు కృష్ణ. అదే కుంతీదేవి లాస్ట్ చివరిలో కృష్ణ పరమాత్మ వచ్చి, ఎందుకంటే కృష్ణ పరమాత్మకి సొంత తల్లి కంటే కుంతీదేవి ఎక్కువ ప్రేమ. ఆవిడ అంటారు ఈ 5 కుమారులు కూడా ఎప్పుడు కష్టాలే కలిగించారు కుంతీదేవికి, ఇప్పుడు సుఖం కలిగించలేదు. ఏమైనా సుఖం పొందారు కుంతీదేవి అంటే కేవలం కృష్ణ పరమాత్మ ద్వారా పొందారట ఆవిడ సుఖం కొంచెం. అందువలన అత్త, నీ జీవితాంతము చాలా ముళ్ళబాట, ఇప్పటికైనా సరే నువ్వు ఏమైనా కోరుకుంటే నేను దాన్ని సాధించి పెడతాను అక్క, ఏదైనా కోరుకో అన్నారట కృష్ణ పరమాత్మ. ఆ మహాతల్లి చూడండి, మనమైతే పెద్ద కోరికలు కోరేస్తాం, మొత్తం చిట్టాలని తీసుకొద్దాం. కృష్ణ ఒకసారి ఆగు నాయన, నీ లోపలికి వెళ్ళి రాసుకుని వస్తాను పేపరు. ఒక పెద్ద 10 పేజీలు రాసుకుని వెళ్తాం వెంకటేశ్వర స్వామి దగ్గరికి. అయ్యా వెంకటేశ్వర స్వామి, నువ్వు ఖాళీగా ఉన్నావు, ఏం పని పాట లేదు, నా కోరికలను తీర్చి అంటాం మనం. అలాగ అనలేదు కుంతీదేవి. ఏమన్నారు ఆవిడ? కృష్ణ అహర్నిశలు ఎల్లప్పుడూ నాకు కష్టాలు బాధలు కలిగించేటట్టు నాకు అనుగ్రహించు కృష్ణ అన్నారు. అదేంటత్త, ఇప్పటి వరకు అదేగా చేస్తున్నావు? అవును నాయన,
నా నుండి ఎప్పుడైతే కష్టం తీసేసి నాకు సుఖం జీవితం ఇచ్చావో ఆ రోజు నిన్ను మర్చిపోయే అవకాశం ఉన్నది. నిన్ను స్మరించలేకపోతానేమో. కాబట్టి నాకు ఎల్లప్పుడూ కష్టం కలిగిస్తుంటే నిత్యము నీ స్మరణలో ఉంటాను కృష్ణ అని కోరుకున్నది ఆ మహాతల్లి, మహాసాధ్వి, మహాపతివ్రత. అలాంటి నారీమణి స్త్రీ మన భారతదేశానికి ఆదర్శం కావాలి. అయితే అలాంటప్పుడు కూడా మనము ఈ కర్మ సిద్ధాంతం అనేది మనము తెలుసుకోవాలి. చాలా మంది కర్మ సిద్ధాంతం, ఓ స్వామీజీ అద్భుతమైన కర్మ సిద్ధాంతాన్ని భగవాన్ శ్రీకృష్ణ చెప్పాడు, సూపరో డోపరో హిట్ అంటాం మనం. కానీ మన మీదకి ఆ పరిస్థితి, ఆ సమస్య వచ్చినప్పుడు కర్మ సిద్ధాంతము పక్కకి, ఆ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతుంది, పెరట్లోకి. నాకే ఎందుకు కలిగింది, నేను ధర్మంగా జీవిస్తున్నాను కదా, నేను మహాభక్తురాలను కదా, భక్తుడిని కదా, నాకే ఎందుకు, వై మీ అంటారు కొంతమంది. నాకే ఎందుకు అంటే కృష్ణ పరమాత్మ అంటున్నారు, ఈ దేశకాల ప్రారంధం అనేది ఎవరికి పక్షపాతము లేకుండా సమానంగా ఉంటుంది నాయన అమ్మలారా. దానిని మనం ఎలా హ్యాండిల్ చేయాలనేది ఆధారపడి ఉంటుంది జ్ఞానం. అందువలన ఎటువంటి పరిస్థితి మనకి సంభవించినప్పటికీ ఆ బుద్ధి దృఢంగా మీరు కలిగి ఉండాలి, ఆ జ్ఞాన కవచం. దానినే స్థిర బుద్ధి. ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానము అని అర్థం. ఈ స్థిర బుద్ధి మీకు ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైతే పూర్తిగా భగవద్గీత శ్రవణం చేశారో తరువాత మీకు అనేక సంశయాలు వస్తాయి. అయినా కానీ ఇది ఎలాగవుతుంది, ఇది ఎందుకు అవుతుంది, ఈ డౌట్లన్నీ మిమ్మల్ని డొల్ల చేసేస్తాయి, గుల్ల చేస్తాయి లోపల. వాటన్నిటినీ మీరు నివృత్తి చేసుకోవాలి. అప్పుడు దానిని మననము అంటారు. ఈ మననము ద్వారా మీకు స్థిరమైనటువంటి, అంటే ఎవరు కదిలించిన షేక్ అవ్వకుండా. మనం ఆవుకి ఒక దుంగని పాతి పెట్టి కడతాం. ఆవుకి అది పాతి పెట్టేటప్పుడు ఇలా కదిలిస్తుంటాం. ఎందుకు? అది లూజుగా ఉందా, చాలా గట్టిగా ఉందని. లూజుగా ఉందనుకోండి, మరి 2 పోట్లు పెడతారు గుణపంతో, దేంతో, మంచి స్ట్రాంగ్ అవ్వాలి. మీ జ్ఞానం కూడా ఆ విధంగా స్ట్రాంగ్ కావాలి. ఒక్కొక్కసారి మిమ్మల్ని షేక్ చేసిన మీరు షేక్ అవ్వకూడదు సుమా. అంతటి జ్ఞాన సామర్థ్యంగా ఉండాలి మీరు. దానిని స్థిర బుద్ధి అంటారు. ఆ స్థిర బుద్ధి ఎప్పుడైతే కలుగుతుంది, స్వామీజీ నాకు ఎందుకో నమ్మకం కలగట్లేదు స్వామీజీ, అయితే ఏం చేయాలి? మళ్ళీ వినాలి, అయినా కలగట్లేదు, మళ్ళీ వినాలి, అయినా కలగట్లేదు స్వామి. ఈ జన్మలో వింటూ అయినా కలగలేదా? ఓకే, మీరేం భయపడకండి, వచ్చే జన్మలో ఇదంతా యాడ్ అవుతుంది, మళ్ళీ వినడమే. అంటే అనేక కోటి జన్మల తర్వాత అయినా ముక్తిర్నో శత జన్మ కోటి సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. ఇలాంటి భగవద్గీత జ్ఞాన యజ్ఞం ఈరోజు శ్రీనివాస స్వామి వారు మనకి ఏర్పాటు చేశారంటే మనం అనేక పుణ్యకర్మలు ఈ జన్మలో కావచ్చు, ఇంతకు ముందు జన్మలోనైనా చేసి ఉన్నామంట శంకరాచార్యులు అంటున్నారు. పోనీ శంకరాచార్యులే కాదు, సాక్షాత్తు దత్తాత్రేయ మహర్షి కూడా చెప్పారు. ఎవరు ఏమని? ఈశ్వరానుగ్రహాదేవా పుంసామద్వైత వాసన మహద్భయత్ పరిత్రాణాత్ విప్రాణాముపజాయతే అని చెప్పారు. కాబట్టి మీరు ఎంతో పుణ్యకర్మలు చేస్తేనే ఇలాంటి జ్ఞానయోగము అనేది మీకు అందుబాటులోకి వచ్చింది. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే విడిచిపెట్టవద్దు. మీకు నమ్మకం కలగలేదు అనుకోండి, ఓకే, తప్పులేదు, మళ్ళీ వినండి, ఇంకా సందేహం ఉంటే అడగండి, తీర్చుకోండి, కానీ విడిచిపెట్టొద్దు అంటున్నారు కృష్ణ పరమాత్మ. అందువలన నేను శరీరముకి, మనస్సుకి, ఇంద్రియములన్నిటికీ ఆధారభూతమైన ఆత్మ చైతన్యమును అనేది స్పష్టమైపోవాలి మీకు. అందువలన ఈ విధంగా కర్మ సిద్ధాంతం అనేది కేవలం ఆత్మ సంబంధించింది కాదు. దేనికి సంబంధించినది? అజ్ఞాన అహంకార జీవాత్మక తప్పదు. అయితే మరి ఇప్పుడు మీరు అంటారు, మరి జ్ఞానం అంతా పొందాను, మళ్ళీ నాకు ఫేవర్ వస్తుంది ఏంటి?
మరి నాకు జలుబు వస్తుంది. జలుబులు, ఫీవర్లు అన్ని శరీరం ఉన్నంత వరకు వస్తాయి. మనసు, బుద్ధి, ఇంద్రియం, శరీరం, ఈ సిస్టమ్ అంతా వాటికి అనుగుణంగా వస్తుంటాయి. అయితే మరి ఇవన్నీ వచ్చినప్పుడు నాకు ఈ జ్ఞానం వల్ల లాభం ఏంటండి? మీరు ఒకటి గమనించండి. ఈ యొక్క దేశకాల ప్రారంధము, ఈ శరీరంకి వచ్చే రోగముల నుండి ఎవరు తప్పించుకోలేరు. మీ అందరికీ తెలుసు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వాళ్ళు ఎంతటి భయంకరమైనటువంటి ఈ శారీరకమైనటువంటి రోగం అనిపించే తెలుసా? రామకృష్ణ పరమహంసకి గొంతులో క్యాన్సర్ వచ్చిందండి, ఈ థ్రోట్ క్యాన్సర్. రమణులకి ఈ భుజం పైన క్యాన్సర్ వచ్చింది. అయినా కూడా ఆ ప్రారంధాన్ని కూడా, ఆ పాప ప్రారంధం అంటారు దాన్ని కూడా ఆనందంగా స్వీకరించారు. అంటే జ్ఞానం అనేది శరీరం యొక్క బాధన, పీడను తప్పించదు. రాసుకోండి కావాలంటే, పెన్న తీసుకొని పేపర్ మీద. ఎవరైనా సరే తప్పిస్తుందని ఎవడైనా చెప్పాడు అనుకోండి, ఆయన తలమాచిన మిడిమిడి జ్ఞానం ఉన్న గురువు అని అర్థం. కాబట్టి జ్ఞానము శరీరం యొక్క బాధని తప్పించదు. మరి ఏం చేస్తుంది స్వామి? ఆ శరీరం నుండి కలిగే బాధని తట్టుకొనే ఆత్మస్థైర్యము, మనో నిగ్రహం, ఆ మనస్సు దృఢము, బలంగా తయారు చేస్తుంది మీకు. అప్పుడు ఎవరెస్ట్ శిఖరం మీ మీద పడేసిన అలవోకగా మీరు తప్పించుకుంటారు, దాని నుండి సులకన తేలికైపోతుంది. అందువలన ఇప్పుడు ఏమంటున్నారంటే భగవాన్ శ్రీకృష్ణ, శ్రవణము ద్వారా బ్రహ్మవిత్ భవతి అంటే ఆత్మ బ్రహ్మని తెలుసుకున్న వారు అవుతారు. ఎప్పుడు? నిరంతరము ఈ భగవద్గీత జ్ఞానయజ్ఞం వింటుంటే అన్ని విడిచిపెట్టాలి తాత్కాలికంగా ఆ సమయంలో. దానిని శ్రవణం అంటారు. శ్రవణము ద్వారా బ్రహ్మవిత్ భవతి అంటే ఆత్మస్వరూప తత్వం తెలుసుకున్నవారు అవుతారు. మరి నాకు జరిగిన షేక్ అయిపోతున్నాను అంటే మననము ద్వారా స్థిర బుద్ధి భవతి అంటారు మహాత్ములు. అంటే నిరంతరము దాని మీద చింతన చేసి ఆ డౌట్స్, సంశయాలు మీరు నివృత్తి తీర్చుకుంటే దాన్ని దృఢమైనటువంటి ప్రజ్ఞ అంటే మననము ద్వారా స్థిర బుద్ధి కలుగుతుంది మీకు. చూసారా? శ్రవణేన బ్రహ్మవిత్ మననేన స్థిర బుద్ధి స్యాత్ అన్నారు మహాత్ములు. అందువలన ఈ విధంగా ఎప్పుడైతే తీసుకుంటారో మీరు అనేక ప్రశ్నలు అడగాలండి. మన యొక్క సనాతన ధర్మము డోంట్ ఆస్క్ క్వశ్చన్స్, జస్ట్ బిలీవ్. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నావా? అయితే శైతాన్ మీలో ఎంటర్ అయ్యాడు, సైతాన్. ఈ సిస్టమ్ కాదు మంది. మీరు ఎటువంటి ప్రశ్న అయినా, అమ్మలు, అయ్యలారా ముందుకు రండి, అడగండి. నేను చెప్పకుండా తప్పించుకొని వెళ్ళినా మా యొక్క కొండువ గాని, మా యొక్క గెడ్డం గాని పట్టి మీరు వేలాడుతూ అడగొచ్చు అని కూడా మీకు అవయవిస్తున్నారన్నమాట మహాత్ములు. మహాత్ములు ఎప్పుడు తప్పించుకొని వెళ్ళరు. ఎటువంటి ప్రశ్న అయినా సరే, వాళ్ళు న్యాయమూర్తులా, వాళ్ళు సైంటిస్టులా, వాళ్ళు ఎవరైనా సరే సమాజంలో ఎటువంటి ప్రశ్న అయినా సరే అడగవచ్చును. అది వేదాంత గురువులకి వారి ఉన్నటువంటి ఆ జ్ఞానం యొక్క సామర్థ్యం యొక్క గొప్పతనం. అది ఆ ఋషుల పరంపర. మనము యోగులు, ఋషుల పరంపరే మనది. కాబట్టి మనం కూడాను వెనకం చేయకూడదు. మనము వెన్ను చూపెట్టకూడదు. అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది మన ఉపనిషత్తుల బ్రహ్మ విద్యలో. కాబట్టి మీరు ఎప్పుడు కూడా నిరంతరము, అందుకే మీరు అందరూ గమనించండి, 18 అధ్యాయుల గీత ఎందుకు వెళ్ళిందండి? అసలు 18 అధ్యాయాలు అవసరమా అంటే ఈ ప్రశ్నలు అర్జునుడు అడుగుతూనే ఉన్నాడు, కృష్ణ పరమాత్మ విసుగు చెందకుండా చెప్పుతూనే ఉన్నాడు అనమాట. అందుకే 18 అధ్యాయుల గీత రావడానికి కారణం కూడా మీరు ప్రశ్నలు అడిగితేనే వస్తుంది. లాస్ట్కి అర్జున్ ఏమన్నాడు? నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. చూసారా? లాస్ట్కి కృష్ణ నాకు మొత్తము ఒక పులిహారి ప్యాకెట్లు, వడలు,
మనకి లడ్డూలు ఈ ప్రసాదం అనలేదు. నీ జ్ఞాన ప్రసాదం వలన నా మోహమంతా పోయింది కృష్ణ, నాశనం అయిపోయింది. నా ఆత్మస్వరూప తత్వం నాకు స్ఫురణకు వస్తుంది. నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఏ ఆజ్ఞ ఇచ్చినా నేను కంప్లీట్గా ఎటువంటి సందేహం పడకుండా నేను ఇప్పుడు కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాను కృష్ణ. కరిష్యే వచనం తవ, నీ ప్రతి మాటను నేను పాటిస్తానని చెప్పాను. ఎలా? జ్ఞాన కవచం వచ్చింది. హనుమంతుడి యొక్క పంచముఖ కవచం పొందాడు జ్ఞానం ద్వారా అర్జునుడు. మీరందరూ ఇప్పుడు ఇక్కడే హనుమంతుని యొక్క పంచముఖ కవచాన్ని పొందగలరు. ఏంటది? బ్రహ్మ వర్చస్ అనే ఆత్మ జ్ఞానము. అది ఈ విధంగా ఎప్పుడైతే మీరు ఒక్కసారిగా అంతర్ముఖత్వం అంటారు దాన్ని, అంటే మీరు ఎప్పుడు బయట నుండి సెటిల్మెంట్ చేస్తారు, బయట నుండి పూడ్చుకుంటారు, బయట నుండి అన్ని పొందుతాను, నేను గొప్పవాడిని అవుతాను, నా పేరు ప్రఖ్యాతులు, ఇవి వస్తువులు కూడగొట్టుకోవడము, మనుషులను చుట్టు పెట్టుకోవడము, ఇవి తాత్కాలికమే. అవి శాశ్వతమైనటువంటి భద్రత మీకు ఇవ్వదు. మీకు కోటిలో ఉన్నటువంటి ఎల్ఐసి మీకు తాత్కాలిక భద్రత. మరి శాశ్వతమైన భద్రత ఏంటి? మీ ఆత్మస్వరూప జ్ఞానం. అందువలన ఈ విధంగా ఎప్పుడైతే స్థిర బుద్ధి అయ్యారో వాళ్ళు ఎలా అవుతారు? నెక్స్ట్ అసమ్మూఢ. అసమ్మూఢ అంటే భగవాన్ ఏమంటున్నారంటే, మనకు సాధారణంగా ఈ అలవాట్ల ద్వారా వచ్చిన వాసనలు ఉంటాయండి లోపల. అవి లోపల కాసుకుని కూర్చుంటాయి, బయటికి రావు. కానీ ఎంత చెప్పినా అయినా నేను నేను పరమాత్మని ఎలాగవుతానండి అంటారు ఒక్కొక్కరు. ఓహో, లోపల ఉన్నట్టు అలవాటు వాసనలు జన్మ జన్మాంతలు మోసుకొచ్చాడు మూట, అవి బయటకు వస్తుంది. వాటినే విపరీత భావనలు అంటారు. అయినా శివోహం ఏంటండి? ఓం నమ శివాయ నేను జపం చేసి పూజ చేసుకుంటాను భోలేనాథ్ ప్రభువుకి, లేకపోతే వైకుంఠంలో ఉన్న నారాయణుడికి నువ్వు నారాయణ ఓం అంటావు, నేనే నారాయణ అంటావా? ఎంత అహంకారి అంటారు చాలా మంది. నేను నారాయణ అంటే 4 భుజములు కలిగిన ఆ చతుర్భుజి నారాయణ శంకు చక్క పద్మధారి గదాధారి కాదండి. నారాయణలో ఉన్న ఆత్మస్వరూపాన్ని నేను అంటున్నాం మనం ఇక్కడ. ఇప్పుడు కెరటము ఎప్పుడు కూడాను సముద్రం కాలేదు, కానీ సముద్రం యొక్క సారం ఏమిటి? నీరు. ఓహో, కెరటం యొక్క సారం ఏమిటి? నీరు. ఆహా, నీరుగా కెరటము సముద్రం ఒకటి ఉంటున్నావు కానీ కెరటం నీరని ఎప్పుడు నేను అన్నానండి అంటే మీరే చెప్పండి. నా మీద కంప్లైంట్ ఏంటి? ఎఫ్ఐఆర్, మీరు ఎఫ్ఐఆర్ రాయొచ్చు బేగంపేట పోలీస్ స్టేషన్లో. యూ కెన్ ఫైల్ ఎ కంప్లైంట్ ఎగ్నిస్ట్ మీ. ఏంటి? ఈయనేమో అందరూ కూడా పరమాత్మ స్వరూపులు అంటున్నాడు, నేను ఎలాగా శివ అవుతాను చెప్పండి అని మీరు చేయాలి. నేనేమంటున్నానంటే శివ యొక్క సారమేమిటి? చిదానంద రూప. అదేంటి? శాంతి. శాంతి నా హృదయంలో ఉంటుందా? లేకపోతే అబిట్స్ కోటి మార్కెట్లో శాంతి ప్యాకెట్లు ఉంటాయా? మీరు వెళ్ళండి మార్కెట్కి, నాకు ఒక 1 కేజీ శాంతి ఇవ్వండి అని అడగండి, శాంతి ఇవ్వరు. అలా కుమార్తె ఎవరో శాంతి, విజయశాంతి ఎవరు వచ్చి మీకు ఏం కావాలమ్మా అని అడుగుతారు. మీరు విజయశాంతిని, డిస్కో శాంతిని, లేకపోతే ఏదైనా ఏదో శాంతిని మీరు ఒక వ్యక్తులను తెచ్చుకోవచ్చు తప్ప శాంత స్వరూపం మీ హృదయ స్వరూపం కదా. అందువలన అన్ని విడిచిపెట్టినప్పుడే శాంతి మీకు ప్రకటన అవుతుంది. అదే శివ. దాన్నే ఆత్మారామ అంటారండి. ఆత్మారామో విరాజతే. ఎప్పుడు? తీర్త్వామోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మారామో విరాజతే. ఆత్మారాముతో ఉన్నటువంటి సీత ఆనందమైన బ్రహ్మానందంలో ఉన్నారు. అయితే అమ్మగారు ఏమరపాట్లు ఒక్కసారి మర్చిపోవడం వల్ల తన స్వరూపాన్ని ఆత్మరామగా మారుతూ జిగులు జిగు 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 అంటారు. జగత్ అంటే ఏంటి? జిగు 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 మెరిసేదాన్ని జగత్తు అంటారు. స్వామి చిన్మయానంద స్వామి అన్నారు. ఈ జగత్ అంటే ఏంటి స్వామి అని అడిగారు ఒక అతను వచ్చి. జిగు 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 అంటుంది కదా, దాన్నే జగత్ అంటారండి అన్నాడు ఆయన అద్భుతంగా. అందువల్ల ఈ జిగులు మగిలు అంటారు కదా, ఈ మారీచ బంగారు లేడే జిగు 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 జిగు. అమ్మగారు ఆత్మారామని విస్మరించి ఈ జిగు 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 జిగుని మారీచమైనట్టు బంగారు లేడి వైపు వెళ్ళారు. ఎక్కడ పడ్డారు?
రాగద్వేషాది రాక్షస. అంటే రావణ కుంభకర్ణ అనే రాగద్వేషాలతో ఉన్నటువంటి ఆ లంక అనే కొంపలో పడ్డారు వెళ్ళి. అయితే ఏమైంది, ఒక్కసారి తల్లి ఈ లంక కొంప నుంచి బయటపడాలని ఒక సంకల్పం, ఆ తపస్సుకి సంకల్పం తీసుకొని నిరంతరము మళ్ళీ తన హృదయములో ఉన్న ఆత్మారామని చింతన చేశారు, స్మరించారు. ఏమవుతుంది, అప్పుడు తల్లి ఒక్కసారి శాంత స్వరూపంలోకి సమాయుక్త, శాంత స్వరూపం, పరమశాంతి అయిపోయింది. పరమశాంతి అయినప్పుడు ఆ పరమశాంతి ఏంటి, ఆత్మారామ. అంటే సీత ఆత్మారామో విరాజతే, ఆత్మారాముడిగా అలా ప్రకాశించింది. ఆత్మారామ అయిన తర్వాత ఇంకా రాముడు వేరే ఉంటాడా, రాముడు ఇక మన రామసీత కట్టాల్సిందే, ఇక సీతమ్మని తేవాల్సిందే. అది జరుగుతుంది అన్నమాట. మీలో ప్రతి ఒక్కరికి ఇప్పటికిప్పుడే హనుమంతుడు వస్తాడు, ఆ ఆత్మరామ ప్రకాశిస్తాడు. కానీ మీరు కండిషన్స్ అప్లై, కింద కింద కండిషన్స్ అప్లై. మీ 10 లక్షల లోను కండిషన్స్ అప్లై, నెలకి 100కి 50 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటారు ఇంట్రెస్ట్. ఇది మనం చూడము. ఈ 10 లక్షల లోను అని వెళ్ళిపోతారు, మనం బుక్ అయిపోతారు. అందువల్ల ఈఎంఐలు వైఎంఐలు ఏదో అంటారు కదా, మొత్తం ఇది ఒక పెద్ద అంత ఒక మోసం జరుగుతుంది సమాజం అంతా. బీ అలర్ట్ అండ్ విజిలెంట్ అంటారు అన్నమాట కృష్ణ. అందువలన ఈ విధంగా ఎప్పుడైతే నిధిధ్యాసనము ద్వారా అసమ్మూఢ, మీలో ఉన్న మోహము అజ్ఞానం అంతా పోతుందండి. అప్పుడు శ్రవణము మననము నిధిధ్యాసన ద్వారా ఆ బ్రహ్మతత్వం తెలుసుకొని ఆ స్థిర బుద్ధితో అసమ్మూఢ, మూఢ అంటే మోహములో ఉన్నవాడు, సమ్మూఢ అంటే పూర్తి మోహము, అసమ్మూఢ అంటే మూలంతో పాటు మోహమంతా మీకు నాశనం అయిందని, మీ నుండి ప్రక్షాళన జరిగిందని అర్థం. అంటే మీలో ఎటువంటి విపరీత భావం లేవు. అవును, నువ్వు చిదానంద రూపు, ఎస్ నేను ఎప్పుడు చిదానంద రూపాన్నే, కాకపోతే ఇది నాకు ఒక చిన్న క్యారెక్టర్, నేను యాక్టింగ్ చేస్తున్నాను. ఈ యొక్క కర్తవ్యం బాధ్యత నాకు ఒక చిన్న పాత్ర ఇది. ఈ పాత్ర నేను చాలా శ్రద్ధాభక్తితో పోషిస్తాను, కానీ నా స్వరూపం ఎప్పుడు కూడా చిదానంద రూపం, ఎప్పుడు మారదు. చిదానంద రూప శివోహం శివోహం. సాధారణంగా న్యాచురల్గా రావాలి, అది మనకి నిద్రలో లేచినప్పుడు కూడా శివోహం అని రావాలి. దాన్నే సహజ సమాధి స్థితి అంటారు రమణ మహర్షి. కాబట్టి ఎప్పుడైతే నా ప్రహృష్యే ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ అప్రియం, వాళ్ళు ఎలాగుంటారు, బ్రహ్మని స్థిత, పరమాత్మ స్వరూపమైన ఆత్మయందు నిరంతరం స్థితులుగా ఉంటారు. ఇప్పుడు లాస్ట్ శ్లోకం ఈ జ్ఞానకాండలో, బాహ్య స్పర్శే స్వసక్తాత్మా, బాహ్యస్పర్శే స్వశక్తాత్మా, బాహ్యస్పర్శే స్వశక్తాత్మా, విందత్యాత్మని యత్సుఖం, విందత్యాత్మని యత్సుఖం, విందత్యాత్మని యత్సుఖం, స బ్రహ్మయోగయుక్తాత్మా, స బ్రహ్మయోగయుక్తాత్మా, స బ్రహ్మయోగయుక్తాత్మా, సుఖమక్షయమశ్నుతే, 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 బాహ్య స్పర్శే స్వసక్తాత్మా, విందత్యాత్మని యత్సుఖం, బాహ్యస్పర్శే స్వసక్తాత్మా, విందత్యాత్మని యత్సుఖం, బాహ్యస్పర్శే స్వసక్తాత్మా, విందత్యాత్మని యత్సుఖం, స బ్రహ్మయోగయుక్తాత్మా, సుఖమక్షయమశ్నుతే, స బ్రహ్మయోగయుక్తాత్మా, సుఖమక్షయమశ్నుతే, స బ్రహ్మయోగయుక్తాత్మా,
సుఖమక్షయమశ్నుతే. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.